మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న జరిగినటువంటి రెండు బిగ్ డెవలప్మెంట్స్ చూసుకుంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రైతుల పక్షాన జిల్లాల వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం, మరొకటి తెలంగాణలో చూసుకుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్. ఏం సార్ అసలు ఈ రెండింటికి సంబంధించి మీ విశ్లేషణ, మీ అభిప్రాయం, జరిగిన పరిణామాలు అంటే ఏం చెప్తారు సార్? వెనకడికి ఓ సామెత ఉంటుందండి, తుంటి కొడితే పొల్లరలే అని. ఏమైనా అర్థమైంది మీకు దాంట్లో? సార్, సామెత చాలా సార్లు విన్నాను కానీ అంటే వెనకాతలు మీకు ఎవరో తంతే పళ్ళు అన్నీ ఊడిపోయాట. ఓకే, ఇదేంటని ఎవరైనా అర్థం చేసుకుంటే, ధర్నా చేసింది వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అరెస్ట్ అయింది అల్లు అర్జున్. ఈ టోటల్ పరిణామంలో క్రెడిట్ ఎవరికి వచ్చింది మీరు గమనించండి సార్. ఎంటైర్ తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో ఎలా చెప్పండి, సడన్గా 11 గంటలకి పొద్దున్న నుంచి ధర్నాలు స్టార్ట్ అయ్యాయి. 11 గంటలకి ఎట్లాంటి మూమెంటం వచ్చింది తెలుసా? పంచాయతీ ఆఫీసులు, మండల ఆఫీసులు, జిల్లా ఆఫీసులు, కలెక్టరేట్లు, వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ ఒక ఉప్పెనలో బయటకు వచ్చాయి. స్పాన్ ఆఫ్ 6 months అండి. ఏది వైఎస్ఆర్సీపీ శ్రేణులు రావడానికన్నా ముందు రైతులు ముందు వచ్చారు. ఓకే, 6 నెలల టైంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల రూపంలో బయటకు వచ్చి కనబడితే, ఇది నేషనల్ మీడియా కానీ, నెక్స్ట్ ఇక్కడ ఉన్న మన ఈ తపేలా మీడియాలు కానీ అస్సలు చూపించకుండా చేయగలిగినంత పని చేసిన గొప్ప ఘనత ఎవరికి వస్తుందంటే ఖచ్చితంగా తెలుగుదేశం గ్యారంటీగా క్రెడిట్ తీసుకోవాలి. ఓకే, మీరు ఒకటి గమనిస్తే, తా సెడ్డాకోతి వనవంతా చేసిందని ఇంకో సామెత ఉంటుంది. అంటే వాళ్ళు తగలడిపోయి, అంటే బండబూతులు అబద్ధాలు చూపిస్తే బాధ పెట్టుతున్నా సరే, అయ్యో ఇలాంటివని చెప్పి అరాకొర మంచి నిజాలు చూపించే సాక్షి కూడా ఫాలోన్ ఇన్ ద ట్రాప్. తెల్లారు 11 గంటలకు అల్లు అర్జున్ కెమెరా పెట్టారు, సాయంత్రం డిబేట్లతో సైతం దాన్నే రెక్తి కట్టించి జస్టిఫై చేశారు. ఇక్కడి నుంచి ఎగేసుకుని పొగేసుకుని మరి వెళ్ళి కార్యకర్తలతో పాటు మమేకమే క్యాడర్ అంతా బయటకు వస్తే, ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది. మళ్ళీ మీరు గమనించుకోండి, ఏ కార్యకర్తలు నాయకులకి కన్సిడరేషన్ అన్న దగ్గర లేదు, అన్న దగ్గర ఉన్నది అని చూపించడానికి 13వ తారీఖు ఒక వేదిక క్రియేట్ చేస్తే, అది ఎక్కడ చర్చనీయాంశం కాకుండా, మూడో కంటికి తెలియకుండా హ్యాపీగా నేషనల్ మీడియాలో సైతం చర్చనీయాంశం కాకుండా, ఈ మధ్యలో ఇంకోటి ఉంటుంది, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు కుల ప్రాతిపదిక మీద ఇడిచి పడి తిప్పి మోహన్ బాబు పరా. అసలు ముప్పేడు దాడి జరగవలసింది ఎవరికి? మోహన్ బాబు ఎత్తులు ఆపేసి కూర్చోబెట్టాలి. ఏ11గా ఉన్న అల్లు అర్జున్ గారిని ఎక్కడో అంతర్గతలు మా సంతలో కాకలించుకున్నాడని తీసుకొచ్చి ఈయన పెట్టి, ఈయన వల్ల ఇదంతా వారిని అసలు తెలియకడతా. 10 మంది ఏమయ్యారో తెలియదు. 10 మంది అరెస్ట్ చేశారులేండి సంజయ్ థియేటర్ వలన. జస్ట్ మీకు ఎగ్జాంపుల్. ఇందులో ఎవడైతే విక్టిమో అతన్నితో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామం కింద అన్వయిస్తే, ఆయన బయటకు వచ్చి ఇదే నేను ఆయనకి డైహార్డ్ ఫ్యాన్ కావాలంటే నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటాను నా దగ్గర కేసులో శాంచుటీ ఉంది. ఒక పక్క సంజయ్ థియేటర్ రోడ్ పెర్మిషన్కి పొద్దు నుంచి అడిగే లెటర్లతో సైతం ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి కదా. ర్యాలీ అంటే కూర్చుని లోపల కూర్చుని అంటే చూడు అహంకారం ఎంత ఉందో, బయటికి రాడండి. బయటకు వచ్చి అభివాదం చేస్తే ఈ మాబ్ క్రియేషన్ కారణం వీళ్ళే. ఓకే, మీరు ఒకటి తలిస్తే తానోడు తలిస్తే దైవం కూడా తలుస్తుందని ఒకటి చెప్తారు చూడండి. అలా ఒక్కొక్కరు మీరే కాదు, యువతల రాజకీయ పార్టీలు కూడా ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు లేదా ముఖ్యమంత్రి గారు లేదా నిన్న ఆయన నేషనల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. నిజమే, ఈ కన్సర్న్ టువర్డ్స్ వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ తెలంగాణ స్టేట్లో ఒక ఆడపిల్ల చనిపోయిన దాని మీద ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రెస్పాండ్ అవ్వడం చాలా హర్షణీయమైన చర్య. కానీ దాంట్లో పొలిటికలైజేషన్ జరుగుతున్నప్పుడు, వీడు మావాడే పాటలాగా చుట్టపల్లి అయినా సరే నేనే వీరుడిని అని చూపించినప్పుడు, చుట్టపల్లికి ఫ్రెండ్స్ ఉంటారు. ఏమో ఆయన కేసీఆర్ అవ్వచ్చు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఒక డిస్క్రిప్షన్ ఉండొచ్చు. ముఖ్యమంత్రిగా డిస్క్రిప్షన్స్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడున్న అపోజిషన్ లీడర్గా ఇప్పుడున్న సామర్థ్యాన్ని గత 10 ఏళ్ళు బట్టి తెలంగాణ తెచ్చిన యోధుడిగా కేసీఆర్ చిటికేసి సాధించిన ఒక ఘనత కింద కూడా దీన్ని చూపించవచ్చు. ఓకే, నేను పొద్దు నుంచి మొత్తుకుంటున్నా 5 గంటలకు గ్యారంటీగా ఆయన బెయిల్ వస్తుంది 5 వరకు అని. కానీ పంతానికి పాపన కన్నట్టు
ఎస్, ఒక్క రోజునే జైల్లో ఉంచాలి, ఒక్క రోజునే ఒక నెంబర్ వేయించాలి, ఖైదీ నెంబర్ అన్నట్టు ఉంచగలిగారు. కానీ తెల్లారు ఆరైంది. ఇంటికి వెళ్లకుండా ఆఫీస్కి వెళ్ళినప్పుడే పొలిటికల్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయో చూడాలి. ఆయన లేనప్పుడు ఇంటికి చిరంజీవి గారు వెళ్ళిపోవచ్చు, నాగబాబు గారు వెళ్ళిపోవచ్చు, సంఘీభావాలు ప్రకటించుకుని ఇదిగో హెలికాప్టర్, ఇదిగో విమానం రెడీ అయిపోతుంది, అని వచ్చేస్తామని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పచ్చు. కానీ వీటిలన్నిటిలోంచి మీరు నిజంగా సక్సెస్ సాధించారు. ఐ అప్రిషియేట్ దట్. ఎందుకంటే ఉవ్వెత్తున లేచిన రైతు ఉద్యమాల్ని సార్, ఎందుకంటే మీకు శ్రద్ధ ఎలా ఉంటుందంటే 100 కోట్లు 1000 కోట్లు పెట్టి తీసిన సినిమాకి ఒక్క రోజులో డబ్బులు ఇచ్చేసే కార్యక్రమానికి తెరలేపేంత సామర్థ్యం ఉన్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ఎందుకంటే బెనిఫిషియల్ పర్మిషన్లు ఇచ్చింది మీరే. సార్, మాట తడబడిపోతేనే ఒకరోజు జైలు శిక్ష అంటే 2 సార్లు ఉచ్చరించిన పేరు, ఒక్కసారి చంద్రబాబు గారికి అన్యాయంగా జరిగిపోతేనే రోడ్డుకి అడ్డంగా పడుకునేంత సామర్థ్యం ఉన్న మా ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ సొంత ఇంట్లో కూడా అరెస్ట్ దాకా లీడ్ అయితే మరి ఏ గుడిమెట్లకో, ఏ దీక్షలో, లేదంటే ఏ నేషనల్ హైవేలో దిగ్బంధాలు ఉంటాయో నాకైతే అర్థం కాలేదు. కానీ కాగల కార్యాలు గంధర్వులు తీర్చినట్టు హ్యాపీగా ఆయన అయితే ఇంటికి వచ్చాడు. కానీ మా రైతుల ఉద్యమాలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేసిన ఉవ్వెత్తున లేచిన ప్రజా సమూహాలను ఏర్పాటు చేసిన రైతు ధర్నాలు మాత్రం కనుమరుగైపోయాయి. ఏం పర్లేదు, ఒకప్పుడు ఎప్పుడో కమ్యూనిస్ట్ పార్టీలు ధర్నాలు అవన్నీ చేస్తే ప్రజలకు ఉపయోగపడేది. ఎందుకంటే తెల్లారి డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెంచినప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను చూస్తుండేవాడు. వాళ్ళ పాప నాన్న తెప్పలు పడి పొద్దున్న సాయంత్రం దాకా కూర్చుంటే పావులార్తో తగ్గిద్ది రేటు. అలాంటి ఉద్యమంలో ఇవాళ రైతుల పట్ల సంఘీభావాలు ప్రకటించుకుని ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, లేదంటే పిఎం ఫసల్ యోజన ఏవి అయితే రావట్లేదు ఇవన్నిటి మీద ధర్నాలు చేస్తూ, ఎందుకంటే రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిపి గత ప్రభుత్వం దాకా 13,500 వచ్చేవి. ఈ లెగేసి పొగేసి 20,000 ఇస్తాను దగ్గర కనీసం ఆ పాత గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కానీ, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కానీ ఇప్పటికి కూడా ఈ ఖరీఫ్ రబీ సీజన్లో అక్కడికి రానప్పుడు రైతులు పడుతున్న మానసిక సంఘర్షణకి ఒక పార్టీ, అది ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ అవుతుంది, అదే వైఎస్ఆర్సీపీ సంఘీభావాలు ప్రకటిస్తే మీ పవర్ ముందు, మీ మజల్ బుల్ పవర్స్ ముందు మళ్ళీ వైఎస్ఆర్సీపీ చిన్నదిగానే కనపడింది. అంటే దానికి ఒకటి ఉంటుందండి, ఎప్పుడైనా సరే మనసా వాచా కర్మ చిత్తశుద్ధి చాటుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, మన సినిమాలో చూస్తూ ఉంటాం చూడండి, హీరో ఫ్యామిలీని, హీరోయిన్ ఫ్యామిలీని చూసినప్పుడు నాకైతే అలా రేస్ గుర్రం సినిమా గ్యాప్ వస్తుంది సార్. అందులో ఏమవుతుందంటే హీరో ఒకడు తమ్ముడు అన్న వాడు ఉంటాడు, ఆడు నాన్న తెప్పలు పడి నిజాయితీగా ఆడ ఉద్యోగం వాడు చేస్తే ఆడి గడ్డి గట్టి ఇల్లు కోళ్ళు చేసి కూర్చోబెడతారు. తర్వాత వీడు కరెక్ట్గా తెంగరవాడిని తిరునాళ్ళు తీసుకొచ్చినట్టు ఉన్న మినిస్టర్ గారిని పట్టుకుని సరైన బ్రహ్మానందం దిగుతాడు. దాంట్లో అది దొరికినట్టు ఎత్తుకు వదిలేసేస్తూ ఉంటాడు. మీరు ఇష్టం వచ్చినట్టు బిఎన్ఎస్ చట్టాలు ఇవన్నీ పెట్టేసిన గౌరవ సుప్రీంకోర్టు ఏ విధంగా ఆక్షేపించిందో దాన్ని ప్రస్తావిస్తూ, దీంట్లో కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ యాక్టివిటీస్ మీద ఏ విధంగా మీరు బుల్డోజ్ చేస్తున్నా అది చెల్లదన్న చేతామని గౌరవ హైకోర్టు నుంచి వస్తున్నా దాన్ని కూడా సప్రెస్ చేయడానికి, దాన్ని కూడా బుల్డోజ్ చేయడానికి అర్ణవ్ గోస్వామికి అయితే ఒకలాగా, షారుఖ్ ఖాన్కి అయితే ఒకలాగా, సల్మాన్ ఖాన్కి అయితే ఒకలాగా, మిగిలిన వాళ్ళకైతే ఒకలాగా దగ్గర నిజంగా చెప్పాలంటే సార్, ఇప్పుడు ఉదాహరణకి కుంభమేళాలు అయితే రథయాత్రలోనూ జనాలు చచ్చిపోలేదా, పుష్కరాల్లో చచ్చిపోతే తప్పేంటి అని మాట్లాడిన గత ఉదంతాల్ని వీటిలన్నిటిని నెమరు వేసుకుంటే సార్, గత ఎలక్షన్స్ ముందు జరిగిన కొన్ని గుంటూరు పరిసర ప్రాంతాల్లో, ప్రకాశం వీటిల్లో 11 మంది చావులు, అక్కడ 29 మంది పుష్కరాల చావులు, టోటల్ 40 మంది చావులకి బాధ్యత అన్న దగ్గర అంతే బాధ్యత ఈరోజు అల్లరందుకు కూడా వస్తుందా అన్న ప్రస్తావనలో ఏం పర్లేదు సార్. రైతుల ధర్నాలు అవన్నీ కనుమరుగైపోయినా, రైతులను పరిరక్షించపోయినా, 1000 కోట్లు 100 కోట్లు సినిమా నిడివిని బడ్జెట్ని పెట్టి తీసినందుకు వాళ్ళని ఒక్క రోజులో ఆదుకునే అంత సామర్థ్యం టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ఇచ్చినప్పుడు, ఇదే రైతు పడుతున్న మానసిక సంఘర్షణకి కనీస ఎంఆర్పీకి కూడా అర్థించుకునే దీనస్థితికి తీసుకొచ్చి సార్ కోట్లకు మొలకలు వచ్చాయని, లేకపోతే సరైన కాలంలో సరైన పంటలు పండగనందుకు వాటికి క్షేమ వచ్చిందని చెప్పి వాటిని ఆపేసే అంత సామర్థ్యాలు ప్రభుత్వాలకే ఉంటాయి. ఏదో కప్ప రామ కథలాగా ఉంటుంది. ఏ ప్రభుత్వం అయితే పరిరక్షించాలో రైతుని, ఆ రాముడి స్థానంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు కప్పం చూడండి తొక్కినప్పుడు నా బాధని నీకే చెప్పుకోవాలి, నువ్వే నా మీద కాలు పెడితే ఎలా అన్న పరిస్థితి క్రియేట్ చేస్తూ నేషనల్ మీడియాని కానీ ఏదో అడపా తడప సోషల్ మీడియా యాక్టివిస్టులు నానా ఇబ్బందులు పడి జిల్లాల వారీగా, మండలాల వారీగా, పంచాయతీల వారీగా ఆయా నియోజకవర్గాల్లో ఏం జరిగాయో ఆ నాయకులు ప్రతిస్పందనలు ఏంటో సోషల్ మీడియా వేదికగానే కొంత చూడగలిగాం. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా, నేను మా గురువు గారు కూడా చెప్పినట్టు జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది. జర్నలిజంకి టీఆర్పీలే కావాలి సార్. రైతు మీద చూపిస్తే ఆవిడ చూస్తాడు,
కానీ చిరంజీవి గారు నీరు 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 పాట పాడి రైతుల కోసం సినిమా తీస్తే మాత్రం సినిమాకి డబ్బులు ఇచ్చి చూస్తారు. ఎందుకంటే ఆయన 150 సినిమాని చూస్తారు. కానీ అదే రైతులు అన్న తెప్పలు పడి అన్నానికి ఆయన ఏడుస్తూ మనందరికీ అన్నం కడుపు నింపే కార్యక్రమానికి తెరలేపితే ఆయన గురించి మనం అర్థించాం. మనకి ఆయన బాధ అక్కర్లే, మన మీడియా కవరేజ్ అక్కర్లే. ఆయనకు కావాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ నేషనల్ హీరో, ఇవాళ తెలుగు ఇండస్ట్రీ నా దిశకి స్థాయికి తీసుకెళ్ళినాడు. కుల ప్రాతిపదిక మీద, మళ్ళీ కుల ప్రాతిపదిక మీద తంగీబాల్ బ్రహ్మాండం ప్రకటిస్తారు. అంటే ఎక్కడ మంచి ఉందో, ఎక్కడ నిజాయితీ ఉందో దానికి సంఘీభావాలు వస్తాయి. ఎక్కడ మంచి లేదో, ఎక్కడ నాణ్యత లేదో దానికి సంఘీభావాలు లేవు. మంచి కుటుంబానికి అదే అయింది కదా. ఒక్కడు వెళ్ళి ముఖం చూపించిన వాడు లేడు. ఆ దున్నపోతుల యుద్ధానికి మేము ఎందుకు వెళ్ళాలని, అంతే కదా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇవాళకి కూడా మీడియాని నియంత్రించే సామర్థ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ అనుకుంటే శబాష్ 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 అంటుంది దగ్గర, వాళ్ళు నియంత్రించే దగ్గర సాక్షిని కూడా నియంత్రిస్తారన్నది మాత్రం నేను ఖచ్చితంగా నిన్న చూస్తే ఎవరికైనా అర్థం అవ్వాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు ట్రాప్ లో పడిపోయారంటారా సాక్ష్యాలు కూడా? ఆబ్వియస్లీ ఇంకొందులో ఆప్షన్ ఇంకేం కనబడుతుంది మీకు? ఇప్పుడు వాళ్ళ యాక్టివిటీ అంత లెవెల్లో జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే దాని మీద చూపించవలసిన ఫోకస్కి బదులు ఆద్యంతం చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి 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 మళ్ళీ చెప్పి మళ్ళీ 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 చెప్పి అలా షర్మిల గారు నరికి 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 టైప్లో చెప్పి 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 సాయంత్రం దాకా ప్రాణాలు తీసిన ఆయన తెల్లారే బెయిల్ వచ్చింది. ఎవరు చేసిన పనికి ఎవరు బాధ్యత తీసుకున్నారు, ఎవరి వల్ల పని అయింది అన్నది చూసుకుంటే ఒక జాతీయ పార్టీని ఎదిరించిన ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణలో ప్రూవ్ అయితే, ప్రాంతీయ పార్టీల మధ్యలో గొడవని ప్రాంతీయ పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకునే దగ్గర కూడా మీడియా కవరేజ్ కనుమరుగైపోతే రామా కప్ప కథలాగే ఉంటుంది. ఆ కప్ప మొర రాముడికే పెట్టుకోవాలి, ఆ రాముడే అతను శిక్షిస్తే ఎవరికి చెప్పుకోవాలి. ఇదే దాని సారాంశం. అంతకన్నా జనరల్గా చంద్రబాబు నాయుడు గారికి మేనేజ్మెంట్ చేయడంలో మీడియాని దిట్ట అనేటువంటి ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది. దాన్ని మరోసారి ఆయన ప్రూవ్ చేసుకున్నారంటారా? సార్ వాళ్ళకి దే నో హౌ టు ప్లే దేర్ కాయిన్, హౌ టు షో దేర్ కార్డ్స్ అండ్ హౌ టు ఓపెన్ ఎ కార్డ్. సార్ ఈ మూడిట్లోనూ వాళ్ళకున్న అనుభవం సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోగలగాలి. ఓకే, అటెన్షన్ అండ్ ఫోకసింగ్ అన్నది ఉంటుంది. సార్ ఇవాళ మీకు ఇక్కడ అటెన్షన్ ఇవ్వాలి. అటెన్షన్ వల్ల ప్రభుత్వానికి ఎంత ఎఫెక్ట్ పడుతుంది అన్న దగ్గర మేనేజ్మెంట్ స్కిల్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు నిన్న రైతు ధర్నాలు నిలువుగా నెక్కచ్చిగా మొత్తం ఛానళ్ళన్నీ చూపించి ఉంటాయి సార్. నేషనల్ మీడియా అటెన్షన్ గ్యారంటీగా డ్రాగ్ అవుతుంది. అందుకే అంత అన్ని సమూహాలని చూపించుకుంటే ఎవరు ఉండరు. చూపిస్తే ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ప్రభుత్వం మీద పడుతుంది. ఎన్నిటికి లింక్ అయి ఉంటాయి అవి? సార్ కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టింది అన్న దగ్గర శుభ్రంగా 13,500 రైతులకు వస్తున్న దగ్గర 20,000 నినాదంతో ఎక్కడ కొంప ములిగిందో కనబడుతూ ఉంటుంది. ఇవాళ ఎంఎస్పీ రేట్లు కానీ ఆర్బీకే సెంట్రల్ త్రూగా పని అవుతున్న దగ్గర ఆర్బీకే సెంట్రల్కి ఇవాళ ధాన్యాలు వెళ్లకుండా మళ్ళలో చేలల్లో నుండి ఎవరికి కొనుబడి జరగట్లేదు ప్రభుత్వం దగ్గర నుంచి అన్నది ఎస్టాబ్లిష్ అవుతుందా? ఎస్టాబ్లిష్ అవుతుందా? ఆల్రెడీ డైవర్టింగ్ పాలిటిక్స్కి రేషన్ బియ్యం మీద ఉధృతంగా చేస్తుంటే నిజమైన వడ్లే కొనని పరిస్థితి తలెత్తుతున్నప్పుడు చర్చనీయాంశం అవుతుందా? అవుదా? సో అలా ఫోకస్ దేని మీద చేయాలా? ఈ ఇష్యూ మీద అవ్వాలి. ఇష్యూ మీద ఫోకస్ అవ్వకుండా మీరు గతంలో సమైక్యోద్యమం కూడా ఆద్యంతం మీరు గమనించగలిగితే ద సక్సెస్ స్టోరీ ఆఫ్ టీఆర్ఎస్ అనేది నెక్స్ట్ ఇక్కడ ఉంది. ఇట్స్ నథింగ్ బట్ మీడియా మేనేజ్మెంట్. దిస్ వాట్ ఇట్ ఈస్. దాంట్లో వాళ్ళు చాలా సిద్ధహస్తులు. వాళ్ళ చాణక్యతనం ముందు తల వంచవలసింది ఎవరైనా సరే. ఆ తల వంచే కార్యక్రమానికి ఒక్కడే అన్న దగ్గర సాక్షి లేటోడు కూడా నేను తల వంచేస్తానంటే ఇది ప్రాబ్లం. అందుకని కానీ ఈ మేనేజ్మెంట్ చేసుకునే దాంట్లో కావచ్చు, లేదంటే ఆ ఇష్యూని డైవర్ట్ చేసుకునే దాంట్లో కావచ్చు, ఇక్కడ అల్లు అర్జునే ఎందుకు అంటే ఏం చెప్తారు సార్? అంటే ఈ ఆన్సర్ని ఎలా చూడాలి సార్? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు సాధారణంగా మీరు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ జరిగే డెవలప్మెంట్స్ అన్నిటిని ప్రతిదీ నోటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కేవలం నంద్యాల రవి గారి ఇంటికి ఆయన మిత్రత్వంతో వెళ్ళాడు. ఒక్క మాట అనలేదు ఆయన వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని. కానీ అయితే వైఎస్ఆర్సీపీ జిందాబాద్ అన్న మాట అనలేదు, జై జగన్ అన్న మాట కూడా అనలేదు. బట్ వాళ్ళకి ఏదో యాజ్ ఇఫ్ అన్నట్టుగా మూడో కంటికి అనుమానం రాకుండా నేను చిరంజీవి గారు నాగబాబు గారు వెళ్ళిపోవడమే చూసుకోండి. మీకు అర్థమవుతుందా? ఆ చక్రంలో ఎవరు పడ్డారు ట్రాప్లో? మీరు కాబట్టి సోషల్ పేజెస్లో వైఎస్ఆర్సీపీ ఏవైనా చూసుకోండి అన్న, సోషల్ మీడియాలో ఏదైనా అన్ని ఇవే ఉన్నాయి. వాళ్ళంతా దే ఆర్ ఓనింగ్
అల్లు అర్జున్. అల్లు అర్జున్ సార్. మంది కానీ మీకు ఎందుకు అంటుంటారు ఇంట్లో, అవునా కదా? పక్కింటి వాడు చెట్టు మామిడికాయ తెంపుకొని వచ్చారు అనుకోండి, ఇంట్లో ఏముంటుంది, ఫస్ట్ అబ్బా బ్రహ్మాండం పనిచేసేవారు, ఆ మామిడికాయ తెచ్చామంటారా, ముందు 4 తగలనిచ్చి నేను నవ్వరా కోయమన్నాడు. ఆ పక్కింటి ఆయన అంకుల్ని అడిగితే ఎవరా, లేదా నువ్వు అడిగితే నేను అడిగితే ఇస్తారు నాకు, నువ్వు ఎందుకు కోసి తీసుకొచ్చావు అని చెప్పిన ఉదంతాన్ని మర్చిపోతే, అలా వాళ్ళ కాంపౌండ్ లో ఉన్న వాళ్ళ గేమింగ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి. ఇవాళ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద వెంజంటాతో ఇప్పుడు చూడండి, మీకు తెలుసో తెలీదు, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు, అదే సినిమా అది పూరి జగన్నాథ్ తీసాడు, దేవుడా అని ఒక పాట ఉంటుంది, ఏంటది, ఆ సినిమా దాకా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఒక్కడు కూడా హిట్ కానే వాళ్ళు తెలుసా తెలుగుదేశం వాళ్ళు? తెలుసా మీకు? చాలా మంది తెలియదు ఆ విషయం. అలా డిమార్క్ చేస్తారు. టెంపర్ సినిమా దాకా ఆయన ప్రతిదీ పెంచాడు అనుకున్నాడు, చూసుకోండి కావాలంటే. ఏమంటే రాజమౌళి పెడతారు, రాజమౌళి సినిమా తీసిన 7 సినిమాలు లెక్కలు చెప్తారు. ఇట్స్ ఆల్ అటర్ నాన్ సెన్స్ సార్. ఫ్యాన్ బేసిస్ ని డిస్టర్బ్ చేయడంలో అట్లా చాలా సిద్ధాస్తులు. సేమ్ ఇక్కడ సినారియోలో ఓనింగ్ డిజోనింగ్. ఇదే నాగబాబు గారు డయాస్ల మీద నిలబడి పవన్ కళ్యాణ్ గురించి మాకు తెలియదా, పిలిస్తే రాడు, మా బాధ వాడికి చెప్పుకోమంటారు అన్నవన్నీ అటుపక్క పాకెట్లు వేసేస్తారు. బాగుంది, మావాడు మంచాడు, మంచి అన్నదమ్ముడు అని. కానీ ఇదే సొట్టప్పుడు ఇదే వాళ్ళ ఫ్యామిలీలో మనిషి, ఇదే మనిషి నేను మాట్లాడను తర్వాత వచ్చినప్పుడు ఉంటారు, నాకు తెలిసి ఆ బాబాయ్ గురించి అని మాట్లాడితే డిజోనింగ్. అది కేవలం ఇంటర్నల్ గేమింగ్ అది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అల్లు అర్జున్ గారి కన్నా అంత అపరచానికుడు ఇంకెవరు ఉండరు సార్. ఆయన చుట్టూ నడిచే ఎంటైర్ ఇండస్ట్రీ ఇవాళ ముగ్గురు 3 వేలర్లు, ఓ సురేష్ బాబు గారు, ఓ దిల్ రాజు గారు, ఒక అల్లు అర్జున్ గారు, వీళ్ళ చుట్టూ నడిచే ఇండస్ట్రీ అది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ అబద్ధ బ్యాచ్లే, థియేటర్లన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అంచేత ఎవ్వరూ ఆ టెరిటరీలో గేమింగ్ చేసే అంత సామర్థ్యాలు ఎవరికి ఉండవు, అడవడి తప్ప. వీటిలో అనవసరంగా ఎవరు ట్రాపుల్లో పడుతున్నారో అసలు విషయాలు కన్నా అనవసరం విషయాలు అలా చర్చనీయ సంవత్సరంలో గమనించుకోండి. సార్, రైతులు రోడ్డు మీదకి రావడమే ఫస్ట్ విషయం. దాంట్లో 6 నెలల టైంలో రైతులు అంటే ప్రజల కింద ప్రాస్పెక్టివ్ తీసుకుంటే తిరుగుబాటు చేయడం అన్నది పెద్ద థింగ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. దానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంఘీభావం ప్రకటించడం సంఘటితంగా జిల్లా ఇన్ఛార్జీలతో సైతం పిలుపునిచ్చింది దానికి. సో దాని అవుట్కమ్ ఓ సక్సెస్ నెరేషన్ ని ఒక అనవసరమైన నెరేషన్ తో జస్టిఫై చేసిన ఘనత ఎవరికి ఇవ్వాలి? సో ఈ సక్సెస్ ఖచ్చితంగా తెలుగుదేశం కూటమికి వచ్చింది. తెలుగుదేశం ఎంత చేసి సక్సెస్ చూసింది అనుకుందాం, కానీ ఇక్కడ గాయపడింది అయితే అల్లు అర్జున్ గాయపడ్డ వ్యక్తి దాన్ని ఏదో ఒక రకంగా ప్రూవ్ చేసుకోవాలనేటువంటి టాలెంట్ ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో కూడా చూస్తూనే ఉన్నాం. మీకు ఇంకో సింపుల్ చెప్తున్నా, ఇప్పటిదాకా వచ్చిన కలెక్షన్స్ ఇంకో డబుల్ అయిపోతుంది, ఇంకా పరిగెడతారు కలెక్షన్స్ డబుల్ అయిపోతే. ఎందుకంటే ఎవరు లాభపడుతున్నారు ఇక్కడ, ఎవరిది ప్రాబ్లము, ని ఎవరు అడ్రస్ చేస్తున్నారు? తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఇనిషియేషన్, సింపుల్ గా చెప్పాలంటే. దానికి ఇక్కడ పాసిఫికేషన్స్ కి ఇక్కడ అపోజిషన్ పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అయిందో అందరికీ తెలుసు, మీడియా మిత్రులు ఎవరు అడిగినా చెప్తారు. సో ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ఒకళ్ళు విన్ అనుకుంటే ఇంకొకరు క్రెడిట్ తీసుకున్న ఇక్కడ తెలంగాణ టెరిటరీలో మధ్యలో అందిపుచ్చుకొని ఫుల్ క్రెడిట్ తీసుకున్న ఎన్డీఏ కూటమి, అక్కడ తెలుగుదేశం కూటమి. ఇది మీరు అందుకు గమనించట్లే. కృతజ్ఞతా భావంతో ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో అక్కడ చెప్పలేని నిస్సాయ స్థితిని కూడా అల్లు అరవింద్కే క్రియేట్ చేశారు. సారీ, అల్లు అరవింద్ అండ్ అర్జున్ గారికి క్రియేట్ చేశారు. ఓవరాల్ గా టోటల్ ఎఫర్ట్ ఆఫ్ రెస్పెక్టివ్ తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ఫుడ్ డౌన్ చేస్తే ఎస్ నా ప్రజలు నాకు ఇంపార్టెంట్ అన్నది డైల్యూట్ అయిపోయింది ఇవాళ. ఈ తీర్పు నిన్న కనుక 14 రోజుల రిమాండ్, రెగ్యులర్ బెయిల్, ఈ ప్రాసెస్లో అతనిది కనుక ఇవాళ ఒక హీరో క్యారెక్టర్గా ఈ పొరపాటుకి బాధ్యత వహించే కోర్టు తీర్పు కనుకుంటే ఇట్స్ సెట్ ఎ ప్రెసిడెంట్. అండ్ ఫోర్త్ ఇంక ఏ హీరో నాకు పిచ్చి వేషాలు వేయడానికి వెసులుబాటు ఉండకపోయింది. కానీ ఇక్కడ పుణ్యం పురుషార్థం 2 దక్కినట్టు ఏమవుతుందంటే అవతల పక్క ఒక సెట్ ఆఫ్ స్టేట్లో జరుగుతున్న గ్యాస్ స్టేషన్స్ని ఇలా తొక్కగలిగారు. ఇక్కడ ఎవరికెవరికి అర్థం కాని క్రిస్టల్స్లోంచి హ్యాపీగా ఆయన బయటికి రావడం అనేది జరిగింది. కొత్త చర్చకి తెరలేపారు కదా ఇక్కడ తెలంగాణ మాధ్యమాల్లో. సో ఎవరు సక్సెస్ ఇదంతా, అది రైటో రాంగో తర్వాత విషయం, కానీ చర్చనీయాంశం అవుతుందా లేదా? అవును. కానీ ఒక్కరోజు జైలు జీవితం గడిపినటువంటి అల్లు అర్జున్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుందంట సార్? ఏ పనికి మాలి చెప్తాను, వీళ్ళ వల్ల ఊరుకోపోయేకవరా, వీళ్ళకి ఏముందని అవగాహన.
ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. దేశ స్థితి గతి మార్చిన ఓ మహనీయుడు ఎవరంటే పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు. ఎస్ సార్. మన్మోహన్ సింగ్ గారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనూ పాశ్చాత్య దేశాల్లో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న తరుణంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఒక విపి సింగ్ గవర్నమెంట్ వలన దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులకి దాన్ని సంధానపరచడానికి నెక్స్ట్ వచ్చిన పివి నరసింహరావు గారు ఆయన్ని ఆహ్వానించి ఒక ఆర్థిక మంత్రి చేస్తే ఒక విప్లవం వచ్చింది గ్లోబలైజేషన్ అన్న దాంతో. వాళ్ళ దేశ కాలమాన పరిస్థితులు మారిపోయి ఓ దిశ దశ మారింది. అలాంటి ప్రాబల్యం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి ఆహ్వానించండి, కానీ ఎవరండి వీళ్ళంతా? కారవాను, బౌన్సర్లు, ఏసీ ఇంట్లోంచి బయటికి రాకుండా మహా అయితే ఓ దండం పెట్టి అందరికీ థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయేంత వాళ్ళతో ఏం సాధిస్తాం మనం? వాళ్ళకి ఏం తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, ప్రతిదీ సినిమాటిక్ గా చూస్తే సీజ్ ద షిప్ లాగే ఉంటుంది. ఓకే, మీకు అర్థమైందా? ఎస్ సార్. అంతకన్నా ఇంకేం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రైతుల ధర్నాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ చేసినటువంటి దీక్షలకు సంబంధించి కావచ్చు, అలాగే తెలంగాణలో చూసుకుంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్కి సంబంధించి కావచ్చు, ప్రసాద్ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.